హాయ్ హలో నమస్తే అందరికి అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ సైదు లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈ రోజు మీకు ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే ఎల్టీ కండక్టర్స్ ఉంటాయి కదండి, ఎల్టీ వైర్స్. ఆ వైర్ కట్ అయ్యి గేట్ ముందు అయితే పడిపోయింది. అది ఎలా కట్ అయ్యింది, అసలు ఆ వైర్ ఎలా కట్ అవుతుంది, కట్ అయితే ఎలా ప్రమాదాలు జరుగుతాయి అన్నది అయితే మీకు వీడియో తెలియజేయబోతున్నాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వైరల్ తెగిందంటే నైట్ టైము ఇంటి ముందు పెంచుకున్న చెట్లు ఉంటాయి కదండి, ఇంటి ముందు పెంచుకున్న చెట్లు గాలికి ఊగాయి. ఊగి ఏం జరిగిందంటే వైరు వైరు రాసుకుని వైర్ అయితే గేట్ మీద పడిపోయింది. అదృష్టం ఏంటంటే గేట్ తీసుకుని బయటకైతే ఎవరు రాలేదు. వచ్చి రాగానే బయట చూడగానే వైర్ అయితే కట్ అయిపోయి ఇంటి ముందు ఉన్నదని చెప్పి అయితే మాకైతే కాల్ చేశారు. కాల్ చేయగానే మేమైతే వచ్చి సప్లై అయితే ఆపి ఆ వర్క్ అయితే చేస్తున్నాం ఈ రోజు. ప్రతి ఒక్కరి ఇంటి ముందు నుంచి ఎల్టీ లైన్ కానీ హెచ్డి లైన్ కానీ అలా రెండు లైన్లు కూడా ఒక్కోసారి అయితే పైన కింద కూడా హెచ్డి బై ఎల్టీ లైన్లు కూడా వెళ్తుంటాయి. అలా వెళ్ళే లైన్లకి మేమైతే కింద వాళ్ళు పెంచుకునే చెట్లు ఉంటాయి కదండి, చెట్లను అయితే మేము నరుకుతుంటాము. ఎందుకంటే ట్రీ క్లియరెన్స్ అయిపోతే ఇలాగే వైర్లు తెగిపోతుంటాయి. అలాంటప్పుడు తెగిపోకుండా ఉండడానికి ముందుగా మేమైతే చెట్లు అయితే కొడుతుంటాము. మేము అలా కొట్టడానికి వచ్చినప్పుడు మేము ఇంటి ముందు పెంచుకున్న చెట్టుని ఎలా కొట్టేస్తారని మీరు అని గొడవ అయితే చేస్తుంటారు చాలా మంది. అలా చేయబట్టే ఇలా వైర్లు తెగిపోతుంటాయి. ఇక్కడ ఆ విధంగానే వైర్ అయితే తెగిపోయిందండి. ఇదిగోండి లైన్ మీద అయితే కొమ్మ పడిపోయింది. కొమ్మ ఎలా పడిందంటే మేము లైన్ క్లియరెన్స్ చేయడానికి అయితే చెట్లు నరకడానికి వచ్చాము. వచ్చినప్పుడైతే కన్జ్యూమర్ అయితే గొడవ చేశారు. మీరు పైనున్న చిన్న సుతలు మాత్రం నరకండి, చెట్టు కొమ్మ నరకండి, తర్వాత మేము నరుక్కుంటామని చెప్పారు. వాళ్ళైతే నరకలేదు. నరకపోవడం వల్ల ఏం జరిగిందంటే గాలికి కొమ్మ అయితే విరిగిపోయి లైన్ మీద పడిపోయి లైన్ రాసుకుని ఫేస్ కండక్టర్ అయితే కట్ అయిపోయి కిందడిపోయింది. అదృష్టం ఏంటంటే అక్కడ ఎవరో కూడా బయటకైతే రాలేదు. బయటకు వచ్చిన వెంటనే వైర్ని అయితే చూశారు. చూడడం బట్టి అక్కడ ప్రమాదం ఏం జరగలేదు. ఇలా జరగకుండా ఉండాలంటే కనుక మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వచ్చి మీ ఇంటికి చెట్లు కొట్టాలండి, చెట్లు కొట్టకపోతే మీకు లైన్లు తెగిపోతాయి అని చెప్తుంటారు. అలా చెప్పినప్పుడు మీరైతే వాళ్ళని కొట్టనివ్వాలి. కొట్టనివ్వకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. చెట్లు మాటేమో కానండి, ఈ స్తంభం మా స్తంభమో లేకపోతే కేబుల్ టీవీ వాళ్ళ స్తంభమో తెలియదు. దీని చుట్టూరు కూడా కేబుల్ వైర్స్, నెట్ వైర్స్, మొత్తం అన్ని వైర్స్ ఈ స్తంభాలకే ఉంటాయి. అసలు స్తంభం ఎక్కడానికి అసలు దారి అనేది కనపడట్లేదు. చూస్తున్నారు కదండి, మొత్తం అసలు ఏ పక్కన చూసినా కేబుల్ వైర్సే. అసలు కేబుల్ వైర్స్ కట్టడం అంటే మామూలుగా ఏదైనా లైన్ కట్టుకెళ్ళాలి కానండి, మొత్తం అటు ఇటు ఎటు చూసినా సరే మొత్తం కేబుల్ వైర్స్ ఉండేలా కట్టేస్తున్నారు. వాటి వల్ల మేమైతే జారి కింద పడిపోతున్నాము. ఇలా చెట్ల మధ్యలో వైర్ తెగిపోయిందంటే కనుక మాకైతే చాలా కష్టమండి. ఎందుకంటే ఆ చెట్ల కొమ్మలన్నీ తప్పించుకుని మళ్ళీ అవన్నీ నరికి క్లియరెన్స్ చేసి మళ్ళీ పైకెళ్ళి లాగి ఇవన్నీ చాలా ఇబ్బంది పడిపోతామండి. ఎందుకంటే ఒకసారి వైర్ తెగిపోయిందంటే అదైతే చాలా ఇబ్బంది పెట్టేస్తాం వర్క్. ఇలా వైర్లు తెక్కకుండా ఉండాలని మాకు ఇంత ఇబ్బంది పడుతుందని తెలిసే మేము ముందుగానే ఎలక్ట్రిక్ లైన్స్ కానీ హెచ్డి లైన్స్ కానీ ఇలా ట్రీకన్స్ అని పెడుతుంటారు. ప్రతి వారం కూడా లైన్స్ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మొత్తం క్లియరెన్స్ చేస్తుంటాం మేము. అలా క్లియరెన్స్ చేయబట్టే వైర్లు కలిసిపోకుండా ఉంటాయి. ఇలాగ చెట్లు కొట్టకపోతే కనుక ఇలాగే వైర్లు కలిసిపోయి వైర్లే కట్ అయిపోతుంటాయి. కన్జ్యూమర్స్ చెట్లు కొట్టొద్దని ఎన్ని చెప్పినా సరే మేమైతే వినకుండానే మా పని అయితే మేము చేస్తూ ఉంటాము. కొంతమంది కన్జ్యూమర్స్ ఉంటారు. వాళ్ళైతే మా చెట్టు కొట్టారంటే మీకు ఈ శాపనార్థం తగులుతుంది, ఆ శాపనార్థం తగులుతుంది అని చెప్పి శాపనార్థాలు పెడుతుంటారు. మీరు శుక్రవారం వచ్చారు, మంగళవారం వచ్చారు, శనివారం వచ్చారు, ఇలాగ ఈరోజు నరకొచ్చా, ఇలా అన్ని ప్రశ్నలన్నీ వేస్తుంటారు. అయినా సరే మేము నరికే వెళ్ళిపోతుంటాము. కొంతమంది అయితే బాగా ఇబ్బంది పెట్టేస్తుంటారు. అలాంటి చోట అయితే మేము పైన నరకకుండా వెళ్ళిపోతుంటాము. అలా వెళ్ళిపోబట్టే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళేమో మేము నరికిస్తాము, మీరు కరెంట్ ఆపితే చాలు అంటారు. వాళ్ళేమో నరకకుండా వదిలేస్తారు. ఆ టైంలో మళ్ళీ ఏదన్నా గాలేసిందనుకోండి, ఇలాగా వైర్లు తెగిపోతుంటాయి. ఇలా వైర్ తెగిపోతే గనక మాకైతే చాలా శ్రమ అండి. అసలు మామూలు శ్రమ కాదు. అలా పైకెక్కిన తర్వాత పైన అసలు ఇది సివర్ పేస్ అండి. ఆ సివర్ పేస్‌ని మేము జాయింట్ చేయాలంటే గనక చాలా శ్రమతో కూడుకున్న పని. నడుము లాగేస్తది. నడుము అసలు పైకి ఎత్తేటప్పటికి అసలు నడుము ఎంత లాగుతుందంటే అసలు మామూలుగా లాగదండి. నడుము వంగిపోయి మళ్ళీ గమ్మున లేసేటప్పటికి అసలు నడుము మామూలుగా ఉండదు. నడుము పట్టేస్తుందా? మీ అందరికీ తెలియజేయవలసిన విషయం ఏంటంటేనండి, మీ ఇంటి ముందున్న చెట్లు మీరు సొంతంగానే పెంచుకుంటారు. మేము కూడా మా ఇంటి దగ్గర చెట్లే పెంచుకుంటాము. కాకపోతే మీ చెట్లు నరికేయడానికి మాకేమన్నా కోపమో లేకపోతే ద్వేషమో ఉండదండి. ఎందుకంటే లైన్‌లకి కట్ అయిపోతాయి కాబట్టి మేము ముందుగా వచ్చి చెట్లయితే నరుకుతుంటాము. దయచేసి మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ మీ ఇంటికొచ్చి చెట్టు కొమ్మలు నరకడానికి వస్తే కనుక మీరు వాళ్ళని చెట్ల కొమ్మలు నరకనివ్వండి. ఎందుకంటే ఆ చెట్టు కొమ్మల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మీ ఇంటి ముందు నుంచి ఎలక్ట్రికల్ లైన్స్ వెళ్ళాయనుకోండి, వెళ్ళినప్పుడు మీరు నైట్ టైం పడుకుంటారు కదా, పడుకుని తెల్లవారుజామున లేచిన తర్వాత
మీ గేట్ మీద కానీ గేట్ ముందు కానీ ఏమైనా వైర్స్ కట్ అయి పడిపోయి అని చెప్పి అయితే చెక్ చేసుకుని అయితే మీరైతే బయటికి రండి. ఒకవేళ పడిపోయి ఉంటే కనుక వెంటనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు కనుక ఈ వీడియోకి వెంటనే లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కనుక నా ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.